అంటే సర్వభూత అంతర్యామి అని అర్థం. మనం బకాసుర వృత్తాంతాన్ని చెప్పుకుంటూ వస్తున్నాం. పూతన సోదరుడు స్వామి యొక్క ముఖమండలాన్ని, కస్తూరి తిలకాన్ని, కౌస్తుభమణిని సేవించండి, విశేషంగా దర్శించండి. ఈ రీతిలో కృష్ణ పరమాత్మను అంతం చేయాలనే సంకల్పంతో ఆ స్వామి గోవులను తీసుకొని ఏ ప్రాంతానికి వచ్చాడో అక్కడి దగ్గరి జలాశయం తీరంలో తాను నిలబడి స్వామి రాకే ఎదురు చూస్తుంటే ఆ స్వామి అందరి కోరికలు తీర్చే మహానుభావుడు కాబట్టి భక్తులు కోరినా తీరుస్తాడు, శత్రువులు కోరినా తీరుస్తాడు. ఎవరు ఏమనుకుంటే వారికి అది ఇస్తాడు. చంపాలి 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 అనుకుంటే చంపాడు స్వామి. వాడు కోరాడు కదా, అలాగే చేశాడు. అలా బకాసురుని కోరిక తీర్చటానికి స్వామి అతని ముందుకు వేంచేశాడు. ఆ బకాసురుడు స్వామి వచ్చాడు కదా అని అలా మనం చూస్తున్నామే నోరు, అలా నోరు తెరిచాడు. తెరిచి స్వామిని నోట్లో వేసుకున్నాడు. అతని కోరిక తీరాలి కదా, అందుకే నోట్లోకి వెళ్ళాడు, గొంతులోకి వెళ్ళాడు. గొంతు నుంచి మరి మింగుడు పడాడు కదా, అగ్నిరూపుడు కాబట్టి స్వామి గొంతులోనే అడ్డంగా నిలబడేసరికి అతన్ని మింగలేక మళ్ళీ బయటికి విడిచాడు. అప్పుడు రెండు చేతులతో అతని నోరును చీల్చి రెండు భాగాలు చేసి ఇటుపక్క అటుపక్క పడవేశాడు. అందుకే పుళ్ళినువాయ్ కీండానై పొల్ల అరక్కనై కిళ్ళి కిడందానై కీర్తిమై పాడిపోయి అని అండాడమ్మ తిరుప్పాలు చెప్తుంది. పుళ్ళినువాయ్ కీండానై, పక్షి నోరును చీల్చిన స్వామి అంటే బకాసుర హాస్యాన్ని నోరును చీల్చిన స్వామి. బకాసురుణ్ణి సర్వభూపాల వాహనంలో ఉంచటంలో ఒక పరమార్థం, అత్యంత రహస్యమైన అర్థం ఉంది. రాజులందరూ తమ దంభాన్ని వదులుకున్నప్పుడే కదా స్వామిని తమ భుజాలపై మోయగలిగేది. ఇక్కడ అభినవ రాముడు ఆ వేషంలో, సీతారాములు వేషంలో లక్ష్మణస్వామి పక్కన, సీతారామ లక్ష్మణుల వేషంలో భక్తులు స్వామి ముందు పరిచరిస్తున్నారు, సంచరిస్తున్నారు, అనుచరిస్తున్నారు, అనుసరిస్తున్నారు. ఈ రీతిలో సర్వభూపాల వాహనంలో బకాసురుణ్ణి చేర్చడంలో ఒక ఔచిత్యం. భూపాలందరిలో భేషజం పోవాలి, దంభం పోవాలి. ఈశ్వరోహం, అహంభోగి, సిద్ధోహం, బలవాను సుఖి. పుష్పరాశులు చూడండి, పుష్ప సరములు చూడండి, పుష్ప అలంకారములు చూడండి. స్వామి పూల రథంలో ఉన్నట్టు మనకు కనపడుతున్నాడు. ఇది పుష్పశయ్య, పుష్పరథము. ఈ రథం మధ్యన స్వామి వేంచేసి ఉన్నాడు. ఇది భూపాల రథం. అఖిల భూపాల రథంలో రామి ఉన్నాడు. భూపాలుల దంభాన్ని తొలగించటానికి, తొలగించినప్పుడే వారు స్వామికి సేవకులయ్యారు. స్వామి పనిగట్టుకొని వారి దంభాన్ని తొలగించాడు కాబట్టి రాజులందరిలో హృదయాల్లో దాగి ఉన్న దంభం తొలగిపోయింది. ఆ స్థానంలో పరమాత్మ వేంచేపు చేసుకున్నారు. ఇది సర్వభూపాల వాహనంలోని మరొక చమత్కారమైనటువంటి ఆంతర్యముగా మనం చెప్పుకుందాం. పరమాత్మ కాంతులను, తేజస్సును గమనించండి, నిరంతరం సేవిస్తూ ఉండండి. ఇక్కడ స్వామికి నీరాజనాన్ని అర్పించటానికి భక్తులు అగో నీరాజనాన్ని అందిస్తున్నారు.
వారు వారు తెచ్చినటువంటి నీరాజనాన్ని తీసుకుంటున్నారు. శ్రీ వెంకటనాథుని చేరరే జగజ్జేగీయమానంగా అఖిల రత్న ఖచ్చిత ఆభరణముల శోభలో స్వామి వేంచేసి ఉన్నాడు. బకాసుర సంహారంలో మనకు మరొక ఆంతర్యము ఉంది. స్వామికే కాదు, వృషభరాజును పుష్పాలతో అలంకరించారు. చక్కని పట్టు వస్త్రాలతో ఒకరు కాదు రెండు వృషభాలు, 4 గజములు, అలాగే అశ్వములు స్వామి ముందు సంచరిస్తూ ఉన్నాయి. చెప్పుకున్నాం రాజలాంఛనములని. గజములకు పుష్పమాల అలంకారం చేశారు. అంబారి అంటాం, పట్టు వస్త్రాలతో వాటిని ఏర్పరిచారు. అవన్నీ ముందు నడుస్తూ ఉన్నాయి. స్వామి వాటి వెనక మాడవీధులలో విహరిస్తూ ఉన్నాడు. బకాసుర సంహారంలోని మరొక చమత్కారం, నోరును చీల్చి ఎందుకు సంహరించాడు? కృష్ణావతారంలో రహస్యం ఏమిటంటే, ఇతర అవతారాల కంటే కృష్ణ పరమాత్మ చాలామంది రాక్షసులను ఆయుధము లేకుండా సంహరించాడు. మనము ఎంతో ఘనుడిగా ఎంతో వీరుడిగా చెప్పుకుంటున్న కంసుడిని కూడా ఆయుధం లేకుండానే సంహరించాడు. మంచం మీద వెంచేసి ఉన్నటువంటి స్వామిని, కంసుడిని వెళ్ళి పట్టి లాగి కిందికి ఈడ్చి రంగస్థలమంతా తిప్పి పడవేసి అతని మీద తాను పడ్డాడు. పపాత విశ్వాశ్రయ అంటుంది భాగవతం. పరమాత్మ శోభను నీరాజనాన్ని తిలకించండి. భక్తులు నీరాజనాలు అందిస్తున్నారు. ఎవరెవరు ఏ కానుకలు అందించినా అర్చక శిఖామణులు ఆ కానుకలను స్వామికి నివేదిస్తున్నారు. కానుకలతో పాటు నీరాజనాన్ని అందిస్తున్నారు. స్వామికి ఈ నీరాజనం భక్తుల హృదయానికి ప్రతీకగా మనం చెప్పుకున్నాం. స్వామి వాహనం ముందర నర్తకీమణులు దేవతా రూపంలో, దేవీ రూపంలో అభినయాన్ని, ఆహార్యాన్ని రెండు జోడించి నిలబడ్డారు. మేమందరం స్వామిని సేవిస్తాం. బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్క కిరీట కోటి సంఘట్టితాంఘ్రి కమలామల కాంతికాంత
లక్ష్మీ లసత్కుజ సరోరుహ రాజహంస లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అంటారు ఆదిశేఖర్లు. ఆదిశంకర కృత కరావలంబ స్తోత్రం. బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్క కిరీట కోటి సంఘట్టి తాంఘ్రి కమలామల కాంతి కాంత. బ్రహ్మ రుద్రేంద్రాదుల కిరీట మణి కాంతులతో వెలుగొందుతున్న పాదపద్మములు కల మహానుభావుడవు అని. ఇది కూడా సర్వభూపాల వాహనాన్ని సూచించేటువంటి ఘట్టమే. అలాగే అన్ని పుష్పముల మధ్యన, పుష్పహారముల మధ్యన పుష్పరథములో స్వామి వేంచేసి ఉన్నాడా అనిపిస్తూ ఉన్నాడు సేవిస్తున్న వారికి. ఆ భక్తుల ఆనందాన్ని తిలకించండి, వారి నాట్యాన్ని, వారి ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని. వారికి మరో లోకంతో పనిలేదు, తమ నాట్యం తాము చేసుకుంటూ పోతాం, తమ సేవ తాము చేస్తూ పోతాం. వెనక పక్క అంగనామణులు కోలాటాలతోటి, కొందరు మంగళవాద్యాలతోటి, కొందరు హస్తపాద విన్యాసములతోటి, మరికొందరు భజనలతోటి, ఇంకొందరు స్వామికి అంజలి ఘటించి తమ హృదయాన్ని అర్పిస్తూ. ఎన్ని రకముల భక్తులు, ఎన్ని మనోభావాలు, ఎంతటి ఉద్వేగాలు, ఎంతటి ఉత్సాహాలు, ఎంతటి కేరింతలు, ఎంతటి పులకింతలు. వీటన్నిటి సంరంభాల మధ్యన బ్రహ్మోత్సవం కాబట్టి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం. మరి బ్రహ్మాదులందరూ అక్కడ కొలువు తీరకుండా ఎలా ఉంటారు? అసలు బ్రహ్మ దగ్గర ఉండి ముందు ఉండి చేస్తే కదా బ్రహ్మ చేసిన ఉత్సవం కదా బ్రహ్మోత్సవం. బ్రహ్మ శబ్దానికి వేదమని అర్థం. వేద మంత్రములతో చేసేటువంటి పండుగ అని అర్థము. మరొక్కసారి గమనించండి, బకమును వధించడంలో ఆంతర్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నోరు చీలి ఎందుకు సంహరించాడు? ఇంకో రకంగా సంహరించకూడదా అంటే అన్ని దంభాలకు మూలం నోరు అంటుంది శాస్త్రం. భాగవతం చెప్తుంది జితం సర్వం జితం రసే అని. ఒక్క నాలుకను గెలిస్తే అన్నిటినీ గెలిచిన వారం అవుతాం. ఇక్కడ జియ్యంగారు కనపడుతున్నారు, పెద్ద జియ్యరు, చిన్న జియ్యరు. అనేక ద్రావిడ దివ్య ప్రబంధ పారాయణం చేస్తూ కనపడుతున్నారు. పాశురములను అనుసంధానం చేస్తూ స్వామిని సేవిస్తున్నారు. దివ్య ప్రబంధ పారాయణాన్ని మనం సేవిస్తూ ఉన్నాం. చెవులారా వాటిని కర్ణపేయంగా ఆలకిస్తూ ఉన్నాం, ఆనందిస్తూ ఉన్నాం. పరమాత్మకు ఒక పక్క మరో పక్క అలివేలుమంగా పద్మావతులు వేంచేసి ఉన్నారు. వారి మధ్యన స్వామి దివ్యకాంతులీనుతూ అఖిల భక్తజనానికి ఆనందాన్ని కలిగిస్తున్నాడు. జితం సర్వం జితే రసే అని మనం చెప్పుకున్నాం.
నాలుకను గెలిస్తే లోకాలన్నీ గెలిచిన వారం అవుతాం. అంటే ఒక్కొక్క అవయవం ఒక్కొక్క పని చేస్తే నాలుక 2 పనులు చేస్తుంది. తింటుంది, అంటుంది, అంటే మాట్లాడుతుంది, ఆహారాన్ని తీసుకుంటుంది. మానవ జీవితంలో ప్రధానమైనవి ఈ 2 కదా. మాట్లాడవలసిన రీతిలో ఉచితంగా, మితంగా, హితంగా. మితంగా మాట్లాడాలి, హితంగా మాట్లాడాలి. అలాగే మితంగా భుజించాలి, హితంగా భుజించాలి. తినేదేదో హితమైనది తినాలి, హితాన్ని కలిగించేది తినాలి. రామాయణం చెప్తుంది, తదన్నో విభోక్తవ్యం జీర్యతే యత్ అనామయం. పరమాత్మకు పుష్పహారములు తీసుకొని వస్తున్నారు. ప్రబంధములను పారాయణం చేస్తూ ఉన్నారు. నాలుక 2 పనులు చేస్తుంది, భోజనం చేస్తుంది, మాట్లాడుతుంది అన్నాం. ఏది దివ్యమైనటువంటి హితమైన మితమైన రీతిలో హితం భుంజాత్ మితం భుంజాత్ అని చెప్తాం. ఈ 2 కావాలి. నాలుక ఆ హద్దులో ఉండగలిగితే మాట్లాడదగినది, మాట్లాడవలసినది, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడగలిగితే, ఎంత భుజించాలో అంతే భుజించగలిగితే దర్శించి గోపికా భక్తితో అనన్యంగా ఆశ్రయిస్తూ ఉన్నారు భాగవతులంతా. ఎందుకంటే మాణిక్యాల దీప్తులతో మెరిసిపోతూ అత్యంత సుందరమై మనము తీసుకున్నటువంటి ఆహారమే స్వామి ధరించి చక్కగా విరాజిల్లుతూ ఉన్నాడు. నీరాజనాన్ని సేవించండి. ప్రాతకాలపు భానుబింబంలాగా ప్రకాశించే దివ్యమైనటువంటి కిరీట కుండలాలు ధరించి ఉన్నాడు. ఆ దేవదేవుని నామసంకీర్తనలను మనం సదా వీణులతో వినాలి. చక్రధరుని మీద పద్యాలు నాలుకతో చదివి తరించాలి. శ్రీకాంతుని వైభవాన్ని చూడనటువంటి కన్నులు నిమిలిపించపు కన్నులని భావించాలి. రాజీవాక్షుని పూజకు, వైభవాన్ని దర్శించడానికి మన నేత్రాలను వినియోగించాలి అని సంకల్పించి పోరాటాలు చేస్తూ గోపికామణులందరూ కూడా శ్రీవారి పాదాల మీద ఉన్నటువంటి తులసీదళ పరిమళం ఆఘ్రాణించడమే జీవన కర్తవ్యంగా భావించేటువంటి భాగవతులందరూ కూడా నిత్యము కట్టెదుర వైకుంఠము కాణ చైన కొండ తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవ వేడుకలలో సర్వభూపాల వాహనంపై స్వామి విహరిస్తూ ఉన్నాడు, వేంచేస్తూ ఉన్నారు. వారికి ముందు స్వాములు దివ్య ప్రబంధ అధ్యాపకులు ప్రబంధాన్ని గానం చేస్తూ ఉన్నారు. జీయర్లు వారి ముందర నిలబడి దివ్య ప్రబంధ అధ్యయనాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ రీతిలో స్వామి యొక్క వైభవాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. నాలుకను వశం చేసుకుంటే లోకాన్ని వశం చేసుకున్న వాళ్ళం అవుతాం అని చెప్పుకున్నాం. సర్వభూపాల వాహనంపై వెంచేసి ఉన్న స్వామికి అలివేలు మంగాపురం నుండి పుష్పమాలలు పంపబడ్డాయి. దాన్ని అర్చక శిఖామణులు
వేద విద్వాంసులు, దారుబంధ విద్వాంసులు అందరూ స్వామికి తీసుకొని వస్తున్నారు. సకల రాజ ఉపచారములతో, ఛత్ర చామరాలతో ముందు జియంగారు నడిచి వస్తున్నారు. వారి ఆధ్వర్యంలో, అర్చకుల ఆధ్వర్యంలో వీటిని స్వామికి అర్పించటానికి గరుడ సేవలో స్వామి ఈ పుష్పహారములను తాము ధరించి పురవీధులలో విహరిస్తూ ఉంటారు. ఆ వైభవాన్ని మనం ఇప్పుడు పర్యవేక్షిస్తున్నాం, సేవిస్తూ ఉన్నాం. పుష్పమాలలు సూడి కొడుత్తా నాట్యమార్ అంటాం మనం. ఆమె పేరే సూడి కొడుత్తా అని. తాము ముడిచి ఇచ్చినటువంటి పుష్పమాల, అమ్మ ముడిచిన పుష్పమాల స్వామి భోగ్యంగా స్వీకరిస్తాడు. పెరియాళ్వార్ స్వామికి అర్పించవలసిన మాలను ఇలా ముడుస్తారా అమ్మా, తప్పు కదా అని ఆ రోజు స్వామికి పుష్పమాలను అర్పించకుంటే ఆ రోజు రాత్రి స్వప్నంలో వచ్చి నాకు అవే భోగ్యము, నాకు ఆ పుష్పమాలలే పంపించవలసింది అని ఆజ్ఞాపించాడు. అమ్మ ధరించిన పుష్పమాలలు, దానికి తోడు చిలుకలు కనపడుతున్నాయి. సుఖ సందేశం అంటాం. వేదాంత దేశికులు కాళిదాసు మేఘ సందేశానికి అనుకరణ కాదు కానీ ఆ భావాన్నే తీసుకొని సుఖ సందేశం అందించారు. సుఖము సారిక అంటే చమత్కారంగా సుఖమును పురుషునిగా, సారికను స్త్రీగా, అంటే జీవాత్మ సారిక, పరమాత్మ సుఖము. సుఖ సందేశము అంటే పరమాత్మకు సందేశము, పరమాత్మకు పంపిన సందేశము. చిలుకకు పంపిన సందేశము, చిలుక పంపిన సందేశం కాకుండా చిలుకకు పంపిన సందేశం. శ్రీవిల్లుపుత్తూరు నుంచి, ఆండాడు తల్లి దగ్గర నుంచి ఈ పుష్పమాలలు స్వామి దగ్గరికి చేరుకున్నాయి, తిరుమలకు చేరుకున్నాయి పుష్పమాలలు. వాటిని ఎదుర్కోవటానికి కార్యనిర్వహణ అధికారులు, ఇతర అధికారులు, జియ్యర్లు, పేద పండితులు, ద్రావిడ పండితులు అందరు నడుస్తున్నారు. ఆండాళ్ళు పంపిన ఈ పుష్పమాలలను రేపు గరుడ సేవలో స్వామి ధరిస్తాడు. ఇవి ధరించి స్వామి గరుడ సేవలో మాడవీధులలో ఊరేగుతారు. చెప్పుకున్నాం కదా, నీలా తుంగస్తనగిరి తటీ సుప్తం ఉద్బోధ్య కృష్ణం పారార్థ్యము స్వం శిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజిని గడితం యా బలాత్కృత్య భుంక్తే అని. స్వ ఉచ్ఛిష్టాయాం స్రజిని, తాను ముడిచి వాడిన పూలదండతో పరమాత్మను కట్టివేసి ఆ స్వామికి అమ్మ పాఠం చెప్పిందట తన పారార్థ్యాన్ని. గోదా తస్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయ అని గోదా అమ్మవారి స్తోత్రం ఇది. పరాశర భట్టర్ చెప్పిన స్తోత్రం. అలా శ్రీవిల్లిపుత్తూరు నుంచి పుష్పమాలలు తిరుమలకు చేరుకున్నాయి. వాటిని అత్యంత ఉత్సాహంగా, సంరంభంగా, మంగళ వాద్యాలతో, వేదఘోషలతో స్వామి సన్నిధికి చేరుస్తున్నారు. గజ, అశ్వ, వృషభ, నర్తకి, నాట్య, గాన వినోదాలతో ఆ పుష్పమాలను ఎదుర్కొంటున్నారు. అమ్మవారి నివాసం శ్రీవిల్లిపుత్తూరు గోదమ్మది. అక్కడి నుంచి ఈ పుష్పమాలలు స్వామివారికి చేరాయి. తమ హృదయ పుష్పాలను, హృదయ కుసుమాలను, హృదయంలోని అనురాగ
వల్లరులను అనురాగమనే తీగలకు హృదయ పుష్పాలను అల్లి పరమాత్మకు మాలగా పంపారు. వేదాంత శాస్త్రంలో అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, దానం పుష్పం, ధర్మం పుష్పం అని పుష్పం అష్టవిధం జ్ఞేయం అంటారు. 8 రకాల పుష్పములున్నాయి. అహింస, సర్వభూత దయ, ఇంద్రియ నిగ్రహము, దానము, ధర్మము, సత్యము, ఇలా మనకు పుష్పం అష్టవిధం జ్ఞేయం. ఈ 8 రకాల పుష్పములను మాలగా చేర్చి ఆండాళమ్మ పరమాత్మకు పంపినది. తాను ముడిచిన మాలను స్వామికి పంపితే ఆ మాలను స్వామి పరమ భోగ్యంగా స్వీకరిస్తాడు. కానీ ఈరోజు కాదు, రేపు గరుడ సేవలో ఆ మాలలు ధరించి స్వామి విహరిస్తాడు. అమ్మ అనురాగం పంపినటువంటి మాలలతో స్వామి మరింత ఆనందంగా విరాజిల్లుతాడు, ప్రకాశిస్తాడు. ఓ పక్క గరుడు, అందులో గరుడ సేవనాడు ఎందుకు విద్య తీసుకోవాలి అంటారేమో. ఆండాళమ్మ పెరియాడువారు కూతురు. పెరియాడువారంటే గరుడాంశ. గరుత్మంతుడే పెరియాడువారు రూపంలో వచ్చారని మనకు ఐతిహ్యం. అందువల్ల నాన్నగారు స్వామికి సేవ చేస్తుంటే కూతురు తాము ధరించిన పుష్పములను స్వామికి కానుకగా పంపినది.